నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం. నా పేరు మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులోని చౌత్రా ప్రభుత్వ బాలికల పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా. అమరావతి పర్యటనలో లోకేష్కు చేదు అనుభవం. తుళ్లూరు మండలం దొండపాడులో లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు. జంతువుల దత్తత స్వీకారానికి ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పిలుపు. తిరుపతిలోని జంతు ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచన. విశాఖ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నుండి వెలువడ్డ విషవాయువులు. భయంతో పరుగులు తీసిన ప్రజలు, కంపెనీ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసమే ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తుందన్న మంత్రి తలసాని. అధికారులకు తగిన సమాచారం అందించి సహకరించాలని పిలుపు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గుంటూరులోని చౌత్రా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ షౌకత్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు నేనున్నా అంటారు, గెలవడం కోసం ఎన్నో మాటలు చెప్తారు. చెప్పి 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 మా చెవులన్నీ తిప్పులు పడిపోతాయి. కానీ అలా కాకుండా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల దిశ మార్చాలనేది ఒకటే ఆలోచన. మతం లేదు, పార్టీ లేదు, ఎవరికి ఓటేసినా కూడా నా రాష్ట్ర ప్రజలకు నేను బాగు చేయాలి అనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు చిన్న పిల్లలకి కంటి పరీక్షలు, మీరు కూడా కంటి పరీక్షలు చేయించరు అన్న నిన్నగా గవర్నమెంట్ స్కూల్ చదివించాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని ఆయన మరి నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చి స్కూల్స్ అన్ని బాగుండాలనే ఉద్దేశంతో చూడండి ఎన్ని లక్షల మెటీరియల్ తీసుకొచ్చారు. అంటే ఇది మంచి అవకాశం. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరీ ముఖ్యంగా మైనార్టీస్ లో చదువు అంటే అరే నక్కరే మెత్తర బావ మెకానిక్ కరే తూ మెకానిక్ కర్రే, నెత్తర బావ ఆటో చలా తూ ఆటో చలారే. ఆటో తోలినా మీ పిల్లోడు బాగా చదవాలి, చదివించాలి. మీరు తినండి, తినకపోండి తర్వాత సంగతి. ఆ పిల్లల్ని బాగా చదివించాలా, ఏ ఫంక్షన్ చేసుకోవాలి. అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి మరియు ఇక్కడ ఇచ్చిన పేరెంట్స్కు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేటర్ స్థాయిలో అభివృద్ధి పరచడానికి జగనన్న నడుం బిగించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రైవేట్ స్కూల్లో లబ్ధి చేరుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులందరూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు బాటలు వేశారు. థ్యాంక్ యూ. అదేవిధంగా మన లాహత అమరావతి రాజధాని పరిరక్షణ సమితి 300 రోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పోరాటం చేస్తున్నారు. రైతుల పోరాటం 300 రోజులు పూర్తయింది. రైతుల పోరాటానికి మద్దతుగా పెదపూడి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతాంగం దీక్షలు మొదలుపెట్టి 300వ రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ పెదపూడి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన దీక్ష కొనసాగించడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆంధ్రులు కలలు కన్న రాజధాని అమరావతి అనేది మనకి అనేక శతాబ్దాలుగా ఒక మంచి ప్రాంతంగా, ఒక ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా అమరావతి మనకి ఎప్పటి నుంచో శాతవాహనుల కాలం నుంచి ఉంది. దాన్ని మరలా ఇవాళ రాజధానిగా చెయ్యాలని
రోజు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంపూర్ణమైన మద్దతు పలికి 30,000 ఎకరాలు ఉంటే రాజధానిగా కొనసాగించడం వీలవుతుందని ప్రతిపాదించి ఇవాళ మాట తిప్పి మడమ తిప్పి ఇవాళ మరలా 3 రాజధానులు తెర మీదకి తీసుకురావడం చాలా దురదృష్టకరమైన పరిణామం. దీన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని. దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించినట్లయితే పరిపాలన సౌలభ్యం, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అందువలన అమరావతినే కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ తీవ్రంగా వర్షం ఉన్నప్పటికీ, రైతాంగానికి తీవ్రమైన ఇబ్బంది ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఇవాళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇక అమరావతి పర్యటనలో లోకేష్కు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు మండలం దొండపాడులో లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిన్న రాజధాని రైతుల పేరుతో చేసిన ర్యాలీలో ట్రాక్టర్ ఢీకొని కొప్పుల రెబ్బమ్మ అమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో రెబ్బమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వెళ్లారు. దీంతో ఆయన ఇంటికి రావద్దని రెబ్బమ్మ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఇంకా బావయా చూడు దారి పడింది నువ్వు ఎదరపోయి ఆడుకుంటాడు. ఇక చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వి జూ పార్కులో జంతువుల దత్తత స్వీకారానికి ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. జంతు ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తిరుపతిలో ఉండే ఎస్వి జూ మీ అందరికీ తెలిసినండేదే. మన దేశంలోనే అతిపెద్ద జూలలో ఒకటి నమోదైన జూ మన ఎస్వి జూ పార్క్. దీనిలో ఎన్నో రకాల పక్షులు, రెప్టైల్స్ కూడా ఉండడం జరిగింది. 6 నెలలుగా మీ అందరికీ తెలిసినండేదే లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కారణంగా జూ పార్కులు కానీ అన్నీ మూసివేయడం జరిగింది. ఎలాంటి ఆదాయ వనరులు లేక ఈ ప్రాణులకు ఆహారం అందే వసతి లేకుండా పోయింది. వారి దగ్గర ఉండే సేవింగ్స్ అమౌంట్ నుంచి ఎస్వి జూ వారు వాడుకోవడం జరిగింది. దీని కారణంగానే వారు అడాప్టేషన్ ప్రోగ్రామ్ అంటే మనము ముందుకొచ్చి 20 రూపాయల నుంచి మొదలుకొని ఎన్ని వేలు లక్షలైనా కూడా నెలల తరబడి లేదు రోజుల తరబడి అయినా మనము ఈ ప్రాణులకు ఆహారం అందజేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ చేయి కలిపితేనే మన బయోడైవర్సిటీని కానీ అక్కడ ఉండే జీవరాశిని కానీ కాపాడేకి వీలవుతుంది. మీరందరూ ముందుకొచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలను వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున కలిశారు. బట్టిపోలు మండలం ఓలేరులో అక్రమ మైనింగ్ విషయమై తనపై జరుగుతున్న ప్రచారం గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు. అక్రమ మైనింగ్పై తనకు హైకోర్టు నోటీసులు పంపిన అంశంపై కూడా పూర్తి విచారణ జరపాలని దళిత ప్రజాప్రతినిధి అయిన తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వేమూరు నియోజకవర్గం ఓలేరు గ్రామంలో ఆది ఆంధ్ర కోఆపరేటివ్ టెనెంట్ సొసైటీ వారి భూమిలో అన్యాక్రాంతంగా ఇసుక తవ్వుతూ ఉన్నారని, దానికి సంబంధించి ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునకి సంబంధం కూడా ఉందని కోర్టులో వేయటం, దాని మీద హైకోర్టు వారు ఎంక్వైరీ చేసి నోటీసులు జారీ చేయమని చెప్పేసి పత్రికల్లోనూ టీవీలో చూశాము. దానికి సంబంధించి శాసనసభ్యుడిగా నేను కలెక్టర్ గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. ఓలేరులో సొసైటీలో ఓలేరుకు సంబంధించి గ్రామంలో ఎక్కడ ఏ సర్వే నెంబర్లో ఇసుక తవ్వుతూ ఉన్నారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎంత తవ్వారు, ఆ తవ్విన ఇసుక ఎక్కడికి వెళ్ళింది, ఏ కంపెనీస్కి సంబంధించారు, పూర్తిగా మా ఇన్వాల్వ్మెంట్ ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసి తక్షణమే రిపోర్ట్ సబ్మిట్ చేయండి.
దీన్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ఉత్తరం రాస్తా ఉన్నా. సంబంధం ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇన్ కేస్ మేము ఇన్వాల్వ్ అయితే రాజకీయంగా కూడా ఎక్కడ రాజకీయాల్లో ఉండే ప్రసక్తి లేదని తెలియపరుస్తున్నా. ఒక రేణువుతో సంబంధం ఉన్నాయి. ఎందుకంటే నేను దళిత పక్షపాతిని, దళితుల కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మీద పనిచేస్తా ఉన్నా. చిన్న మిస్టేక్ చేసి పైగా దళితుల భూముల్లో ఇసుక తవ్వుతా ఉన్నారంటే ఎంతకన్నా నేను చాలా బాధపడతా ఉన్నా. తక్షణమే ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఎంక్వైరీ చేయాలా, ఎంక్వైరీ చేసి రిపోర్టు ప్రజలందరికీ తెలియపరిచే విధంగా చేయమని చెప్పేసి. విశాఖ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నుండి విషవాయువులు వెలువడంతో కంపెనీ సమీపంలో పిలకవానిపాలెం, కంచుమాంబ కాలనీ ప్రాంతాల్లో 4 అస్వస్థకు గురయ్యారు. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. కంపెనీ నిర్లక్ష్యం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎలాగుంది? ఈ పొగ వల్ల దగ్గు ఉందా? దగ్గు వస్తుందా? తుంగభద్ర పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులు వెంటనే విడుదల చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున మేమంతా విన్నవించుకునేది ఏమంటే, ముఖ్యంగా తుంగభద్ర పుష్కరాలు వచ్చే నెల అంటే అది దగ్గరలో ఉన్నాయి. ఈరోజు వరకు ఎక్కడ పనులు చిన్న పని కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ గారు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు పోయారో, ఎప్పుడు అధికారులకు ఆదేశించాలో ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడ స్నానాల ఘట్టాలు ప్రజలు ఒక పుణ్యం 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది పుష్కరాలు. ఇటువంటి పుష్కరాలు జాగ్రత్తగా ఎక్కడెక్కడ స్నానాలు యాత్రికులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తుంగభద్ర పుష్కరాలు అంటే చాలా మహా పుణ్యం. ఆ రోజు ఆ తుంగభద్ర పుష్కరాలు జరిగేటువంటి టైంలో స్నానం చేసి దేవుని ప్రార్థించి దసరాలు చేసుకుంటే అతి పవిత్రమైనటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో ఈరోజు మా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించకపోవడం చాలా దురదృష్టకరం. ఎక్కడైనా చుట్టుపక్కల రోడ్డు ఎక్కడైనా ఇంతవరకు బిగించేశారా? దోర్నాల ఘాటు చూస్తే అతి ఘోరంగా ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు శ్రీశైలం పోవాలని చూస్తారు, ఆ ఘాట్లో రావాలా? ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ అయిపోతే రోడ్డు నాశనం అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రజలు చుట్టుపక్కల 4 పక్కల నుంచి వస్తారు ప్రజలు, యాత్రికులు. ఎక్కడ రోడ్లు బాగలేవు. కర్నూలు టౌన్లో చూస్తే ఒక పల్లెటూరు కన్నా అద్భుతంగా తయారైపోయింది. మంత్రులు తిరుగుతారు, ఎమ్మెల్యేలు తిరుగుతారు ఆ రోడ్ల మీద, ఎంపీలు తిరుగుతారు, కలెక్టరు గారు అందరూ తిరుగుతారు. కానీ ఈ రోడ్డు ఏం దౌర్భాగ్యం అనిపిస్తూ ఉంది. కర్నూలు ఏదో అభివృద్ధి చేస్తూ ఉంటారు, కనీసం రోడ్డు ప్యాచ్ వర్కులు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అడుగుతున్నా, జిల్లా మంత్రులు నిద్రపోతున్నారా? జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇన్ఛార్జి తీసుకున్నావా మా కర్నూలు జిల్లాకు? వచ్చినప్పుడు తుంగభద్ర పుష్కరాలు వస్తున్నాయే, నీకు బాధ్యత లేదా? ఏదో వస్తాయి పోతాయిలే చూసుకుంటామంటే తుత్పాలి చేసి ఒప్పుకోరు. తుంగభద్ర పుష్కరాలు బ్రహ్మాండంగా జరగాలి. ఎక్కడ రోడ్లు, ఎక్కడ ఉన్నటువంటి స్నానాల ఘట్టాలు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలా. ఈ రోజు వరకు ఒక ఘాటు కూడా ఇంతవరకు ఏ ఒక్కరికి, ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినారు? ఎక్కడ పనులు జరుగుతున్నాయి? పనులు ఇంతవరకు బిగినే కాలేదు. ఎందుకు ఇంత జాప్యం అడుగుతున్నా అంటే, హిందూ మతస్థులు పుణ్యస్నానాలు చేయడం తప్ప? మీకు ఇష్టం లేదా? ఈ ప్రభుత్వానికి ఈ యొక్క తుంగభద్ర పుష్కరాలు వచ్చేది మీకు ఇష్టం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారు
దయచేసి ఒక ఇన్ఛార్జ్ మంత్రి, 2 మంత్రులు ఉన్నారు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ఇంతమంది పెట్టుకొని కనీసం కర్మయ్య, మా కర్నూలు జిల్లా కర్మ, ఎందుకయ్యా నిద్రపోతున్నారు అడుగుతున్న. పదవుల్లో ఉన్నట్టు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే కనీసం ఈరోజు కూడా పనులు మొదలు పెట్టాలంటే సిగ్గుచేటు. ఇదే కృష్ణా పుష్కరాలు అక్కడ జరిగిన గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు 2 నెలల ముందు నుంచి 2.5-3 నెలల నుంచి బ్రహ్మాండంగా చేశారు. ఆ రోజు ఆ పుష్కరాలకు వేల జనం లక్షల్లో వచ్చారు. ఆ జనము, ఆ పరిస్థితి, ప్రజలు సంతోషపడి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి యాత్రికులకు అన్నం కూడా పెట్టారు, నీళ్ళు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు. ఇవాళ కనీసం మాకు రోడ్లకే గతి లేదు, రోడ్లు వేయనికే గతి లేదు. పుష్కర్ ఘాట్లు ఇవాళ ఎక్కడెక్కడ పెట్టాలో ఏం కథో ఆ ప్లేస్లో సెలెక్ట్ చేయలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు తొందరలో బాధ్యత తీసుకోవాలి. ఇది పవిత్రమైనటువంటి 12 సంవత్సరాలకు వచ్చినటువంటి తుంగభద్ర పుష్కరాలిగిన పొరపాటుగిన ఏది జరిగినా, ఏ తప్పు జరిగినా ఇది మీ మీదే పడుతుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సిఐ టాటాబాబు ఏసీబీకి చిక్కారు. ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి నుండి 50,000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నా పేరు ప్రతాప్ సింగ్, బాన్సువాడ. జూలై 16వ తారీఖు నాడు నా ఇంటి మీదికి 20 మంది ఆడవాళ్ళు, 7-8 మంది మగవాళ్ళు వచ్చి దాడి చేశారు. ఈ విషయంలో నేను పోలీసు వాళ్ళని కంప్లైంట్ చేస్తే నన్ను సరిగా సహకరించకుండా నన్ను నానా రకంగా హింసపెట్టడం జరిగింది. సివిల్ మ్యాటర్ దీంట్లో పోలీసు వాళ్ళు ఎక్కడ కావాలంటే కూడా నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టి 1-4 సార్లు కూర్చోబెట్టి బలవంతం చేశారు. నా మీద బూతు మాటలు చూడడం జరిగింది. మరియు ఒక కేసు, అతను నా మీద పెట్టిన కేసు వాళ్ళ వాస్తవ్యులు నవీపేట మండలి అయితే కావాలని నసూరాబాద్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. నేను హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొస్తే కూడా ఇంకా 10 కేసులు చేస్తాం, మీ సంగతి చూస్తామని చెప్పి. మాకు 9వ తారీఖు రోజు ప్రతాప్ సింగ్ ఇక్కడ ఉంటాడు, బాన్సువాడ నివాసి. ఈయన వచ్చి మాకు కంప్లైంట్ ఏం జరిగిందండి. ఈయన పైన ఒక చీటింగ్ కేసు నమోదైంది. నసూరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈయన పేరు మీద ఈయన పైన ఒక చీటింగ్ కేసు నమోదైంది. దీంట్లో వాళ్ళకు సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ పేమెంట్ విషయంలో సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. దాంట్లో 2 కాంట్రాక్ట్స్ మధ్య డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఒక 409, 406 సెక్షన్ల కింద నసూరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. దానికి అరెస్ట్ చేసిన భయంతో నేను హైకోర్టు పోయిండు. హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకుంటాను, అరెస్ట్ చేయొద్దు, 41A సిఆర్పిసి నోటీసు ఇవ్వమని చెప్పేసి హైకోర్టు వారు ఆర్డర్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను అరెస్ట్ చేయకుండానికి మీరు సపోర్ట్ చేస్తానికి అని చెప్పేసి ఈ ఎస్ఐ గారిని, ఇన్స్పెక్టర్ గారిని. కోడంగల్ నియోజకవర్గం పరిధిలో దౌలతాబాద్ మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ కింది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు దసరా పండుగ కానుక అందిస్తున్న బతుకమ్మ చీలను ఉచితంగా పంపిణీ చేశారు. దౌలతాబాద్ మండలంలోని చంద్రకల్, కుప్పగిరి, దేశాయపల్లి గ్రామాలలో పర్యటించారు. గ్రామ సమస్యలపై అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1500 అందరూ 2 నెలలకు అకౌంట్ వేసినాం. ఇప్పుడు కూడా కంటిన్యూగా 10 కిలోల బియ్యం కంటిన్యూ ఇస్తా ఉన్నాం. ఈ కరోనా తగ్గే వరకు 10 కిలోలు ఉచిత బియ్యం ఇస్తూనే ఉంటారు. అదే కాకుండా పెళ్లిళ్ళకు, కళ్యాణలక్ష్మి కేసుకప్పుడు 1,116 బీసీ చాలా మంది పెండింగ్ ఉండి అవి కూడా 2-3 రోజులు వస్తూ ఉన్నాయి. బీసీలకు మొన్ననే శాంక్షన్ అయినాయి. ఒక 200-300 చెక్కులు ఉన్నాయి. ఒక 2-3 రోజులు తప్పకుండా అవి కూడా వచ్చేసినాయి. వాళ్ళకు కూడా కళ్యాణ చెరువాడి కింద, లాగోడి కింద. ఇంత కరోనా వచ్చినా, కరువు వచ్చినా ముఖ్యమంత్రి గారు గ్రామాలలో రైతులకు కానీ ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి అన్ని పథకాలు కొనసాగిస్తా ఉన్నాం. కాకపోతే పెన్షన్లు, కొత్త పెన్షన్లు, ఆ ఇల్లు ఒకటి చాలా బడ్జెట్ ఉంది కాబట్టి కరోనా కోసం ఆపినారు. తప్పకుండా అవి కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. అదే కాకుండా ఈ గ్రామ సమస్యలు ఇప్పుడే చెప్పినారు. చాలా రోజుల నుంచి వచ్చినప్పుడల్లా హరికృష్ణ ఆయన చూడండి నాకు 2 రోడ్ యాడ్ వస్తుంది, కరెంట్ లైన్ యాడ్ వస్తుంది. ఈ 2 తప్ప వేరే చెప్పండి. కాబట్టి నేను కూడా చూసినా తప్పకుండా కళ్ళారా. పంచాయతీరాజ్ మినిస్టర్ తన స్పెషల్ కేసు కింద ఈ కుప్పలి వెళ్ళకంటే చంద్రకళ హైవేకి వెళ్ళి దౌలతాబాద్ హైవే 2 కలిపితే బాగుంటుంది. కాబట్టి ఒక ఎందుకంటే నిలవదు, ఎందుకంటే దాని ప్రయత్నం చేసి గట్టిగా చేసి మార్చిలో వచ్చేది మార్చిలో ఇస్తారు. కాకపోతే తొందరలో స్పెషల్ కేసు కింద తీసుకొని అదొక్క రోడ్డు తప్పకుండా రోడ్ శాంక్షన్ చేపిద్దాం. అదే కాకుండా జీపీ బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ కూడా లేదు. తప్పకుండా జీపీ బిల్డింగ్ కూడా 13 కోట్ల 13 లక్షలతో ఇస్తారు. ఒక 10 నెలల లోపల కొత్త జీపీ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేసుకుందాం.
ఇక్కడ ఉన్న స్థలం కూడా ఇంతకుముందు నేను కూడా చెప్పినాను. ఎంఆర్ఓ గారికి డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఉన్నారు. దాని అంతా కలెక్టర్. నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ స్థానిక శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్థానిక 6వ వార్డు తెరాస ఇన్ఛార్జ్ మిలిటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ తీసుకొచ్చిన సాదా బైనామా పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో అధ్యక్షుడు కొంకల నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, గద్దె చంద్రకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టట్ పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రైతు ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ చట్టంలో కూడా ఒక భాగంగా సాదా బైనామా పేపర్ల మీద ఎవరైతే కొనుగోలు చేసి ఉన్నారో ఇంతకుముందు రైతులు, వాళ్ళని కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోకుండా మళ్ళొక్క అవకాశం ఇచ్చి ఈరోజు 31 అక్టోబర్ వరకు మళ్ళీ అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ మీ రికార్డులు ఎక్కించుకోమని చెప్పినందుకు నారాయణపేటలో మన పార్టీ కార్యాలయం ఎదురుగా పాలాభిషేకము అందరము మన నరసింహారెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి సాబ్ గారు, తర్వాత మన కన్నా జగదీష్ గారు అందరూ కలిసి ఈరోజు మా మనసు లోపటి నుంచి మంచి తీయటి వార్త, మంచి కబురు మాకు అందించినందుకు పాలాభిషేకం చేయాలని, ఆయనకు ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ రైతులు రుణపడి ఉంటారని, తెలంగాణ రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు. అందులో ఒక భాగమైంది సాదా బైనామా పేపర్ల ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులకు అన్యాయం జరిగింది ఇంతకుముందు. దాన్ని మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చి పెంచినందుకు మన ముఖ్యమంత్రి గారికి మా రైతుల తరఫు నుండి, మా నాయకుల తరఫు నుండి, మా నారాయణపేట పట్టణం జిల్లా నుండి అందరము ఆయనకు భగవంతుడు అన్ని ఆయురాలు ప్రపంచి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా బీదలకు, అట్టడుగున బీదలకు మంచి న్యాయం చేకూర్చాలని, ఆయనకు మంచి మంచి ఆలోచనలు రావాలని, మాకు మేలు చేరే ఆలోచనలు రావాలని మా కేసీఆర్ గారికి భగవంతుడు అన్ని విధాలుగా తోడ్పడాలని కోరుకుంటున్నా. ఇదే విధంగా ఇట్లే రాష్ట్రాన్ని ఇంకా ఒక్కసారి కాదు 2 సార్లు 10 దఫాలు మా ముఖ్యమంత్రి మాకే ఉండాలని కోరుకుంటున్నాం. ఇది 10 సంవత్సరాల తర్వాత హిమాయత్ సాగర్లోకి వరద నీళ్లు భారీగా చేరుకున్నాయి. రాజేంద్రనగర్ తెరాస డివిజన్ ప్రెసిడెంట్ పోరెడ్డి ధర్మారెడ్డి హిమాయత్ సాగర్ చెరువును సందర్శించారు. భారీగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. రిజర్వాయర్లోకి వరద నీరు 1762.4 టీఎంసీల అడుగులకు చేరుకుంది. నీటి మట్టం మొత్తం 1764 అడుగులకు చేరుకోగానే గోయిట్లో ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ధర్మారెడ్డి తెలిపారు. వర్షం భారీ వర్షం ఇచ్చేస్తారు ఇట్లా ఈ రోజున రేపు కానీ గేట్లు కంపల్సరీ ఎత్తేస్తారు. కంపల్సరీ ఇంకా 2 ఫీట్ తక్కువ ఉంటుంది. ఇష్యూది కావాలేదా? తీసుకున్నా పొద్దున మళ్ళీ చెప్పింది 11-11:30 ప్రాంతంలో శ్రీలంక తెలంగాణ మీద ప్రయాణిస్తుందట. చూడాలి. ఈరోజు హిమాయత్ సాగర్ చెరువును సందర్శించి వాటర్ ఏ విధంగా వస్తున్నాయని చెప్పి మేము చూసాము. వెంకటాపురము అదే పాలమాకులు వాగులు చాలా ఉధృతంగా వస్తున్నాయి. ఇంకా ఈరోజు కానీ ఈరోజు సాయంత్రం వరకు కానీ మిగతా ఫీట్నర నీళ్ళు వచ్చి గేట్లు ఇప్పడం జరుగుతుంది. ఈ నది పరివాహకం ఉన్నటువంటి ఈ ఊళ్ళు కానీ కొద్దిగా చూసి, ఎందుకంటే వాకిపెట్టేటప్పుడు కొద్దిగా అందరూ తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ వాటర్ వచ్చేటప్పుడు కొద్దిగా అందరూ చెరువు ఆనుకున్నటువంటి ఇల్లు కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రజలు కానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేమందరికీ తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఇంతకుముందు 10 ఏళ్ల కింద వచ్చిన ఈ చెరువు ఇప్పడం జరిగింది, గేట్ ఇప్పడం జరిగింది. ఇప్పుడు ఇంత భారీ వర్షాలు మా
మా కేసీఆర్ గారు హరిత ఆరోగ్యం ప్రోగ్రాం పెట్టినందుకు చెట్లు బాగా పెట్టడం వల్ల దానివల్ల కూడా ఈ వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి. గత 10 ఏళ్లలో ఇది రెండోసారి ఇది ఈ ఎంఎస్ఆర్ కానీ గనిపేడి కానీ ఇంత నిండు కుండలా కనిపిస్తున్నాయి మాకు. గత 10 ఏళ్లలో మాకు ఎమ్మెల్యే గారు కూడా ఈ గేట్లను ఎత్తి కిందికి ప్రాంతాలకు ఈ గేట్లు ఎత్తి నీళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మరి అదే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళా 10 ఏళ్ల తర్వాత మళ్ళా గేట్లు ఇప్పే పరిస్థితి ఏర్పడది. ఎవరైనా సరే కొద్దిగా ఈ గేట్లు ఎత్తేటప్పుడు కొద్దిగా అందరూ కొద్దిగా కింద ఉన్నటువంటి ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇప్పుడు మాకు పెద్ద వరద వస్తేనే మాకు ఇంకా 2 ఫీట్లు నీళ్ళు ఉన్నాయి. 2 ఫీట్లు కావాలి. ఇంకా ఇప్పుడైతే ఓపెనింగ్ లేదు. అందుబాటులోనే ఇప్పుడు చిల్లర నీళ్ళు మంచిగా పెరిగింది అనుకో, మన క్యాచ్మెంట్ ఏరియా మంచి వాన పడుతుంది. రాత్రికైనా వచ్చింది అనుకో, రాత్రి కూడా ఇప్పవచ్చు, రేపు పొద్దున ఇప్పవచ్చు. ఇప్పుడు మా ఆఫీసర్లు కూడా అందుబాటులోనే ఉన్నారు. ఇక్కడ అంతా ఆఫీసులో మున్సిపల్ ఆఫీస్ కూడా చెప్పడం జరిగింది. అంత లైన్లో ఇప్పుడు మనం మూసీలో అందరూ గుడిసెలు కట్టుకున్న ఇల్లు ఈయనే ఉన్నారు. సార్లు కూడా మా సార్లు కూడా ఇక్కడనే ఉంటారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసమే ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వెస్ట్ మారేడుపల్లిలోని తన ఇంటి వివరాలు ధరణి పోర్టల్లో నమోదు చేయించుకున్నారు. నార్త్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీసీ ముకుందారెడ్డి మంత్రి నివాసానికి చేరుకుని వివరాలు సేకరించారు. మీ వద్దకు వచ్చే అధికారులకు తగిన సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు మంత్రి తలసాని పిలుపునిచ్చారు. దీంట్లో ఆధారు, ఎలక్ట్రిసిటీ నెంబర్ సార్, ఎలక్ట్రిసిటీ నెంబర్, ఈపీపీ నెంబర్, సెక్యూరిటీ కార్డ్ నెంబర్, మన అవసరం లేదు సార్, ఓన్లీ ఆధార్ నెంబర్, ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్, వాటర్ మీటర్, ఎక్స్టెంట్ ఆఫ్ ప్లాట్ టు స్క్వేర్ యార్డ్స్ ఇది అనగదని నేనే చెప్పిన క్యాబినెట్ సార్. హౌస్ బిల్ట్ అప్ టు స్క్వేర్ ఫీట్ అని సార్, అది కూడా అవసరం అన్నీ ఉంటాయి. సరే ఫ్యామిలీ డీటెయిల్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులోని చౌత్రా ప్రభుత్వ బాలికల పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా. అమరావతి పర్యటనలో లోకేష్కు చేదు అనుభవం. తుళ్లూరు మండలం దొండపాడులో లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు. జంతువుల దత్తత స్వీకారానికి ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పిలుపు. తిరుపతిలోని జంతు ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచన. విశాఖ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నుండి వెలువడ్డ విషవాయువులు. భయంతో పరుగులు తీసిన ప్రజలు, కంపెనీ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసమే ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తుందన్న మంత్రి తలసాని. అధికారులకు తగిన సమాచారం అందించి సహకరించాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. ఎలక్షన్ సమాజ్ అయితే నమస్కారం.